వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మీ ప్రతిలిపి. ఈరోజు చదవబోయేది మహాలక్ష్మి. ఇంటి ముందు అందమైన కారు, దాని గులాబీ పూలతో డిజైన్ చేశారు. అందులో ఏమీ తెలియని చిన్న కూర్చొని, రాక త్వరగా వెళ్దాము, సిటీ అంతా తిరిగి చూసి మళ్ళీ వద్దాం అని మహాని పిలుస్తున్నాడు. రే సుందరం, ముహూర్తం దాటిపోతుంది, త్వరగా అమ్మాయిని తీసుకొచ్చి కారెక్కించండి అని అంటుంది లక్ష్మమ్మ. ఏవండి, ముందు అత్తయ్యని కాస్త సైలెంట్గా ఉండమనండి, ఇప్పటికే అక్కయ్య చాలా బాధపడిపోతుంది అని అంటుంది భర్తతో శ్రవణ్ కుమార్ భార్య. సుందరమూర్తి ఆ ఇంటి పెద్ద కొడుకు, ఆయన భార్య సరస్వతి, చిన్న కొడుకు శ్రవణ్, అతడి భార్య కాంచన. ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటారు. అత్తగారు చెప్పిన మాటలు జవదాటరు కోడళ్ళు. అలాగని లక్ష్మమ్మ చెడ్డది కాదు, కోడలు చెప్పిన మాటలు కూడా ఆమె వింటుంది. అలాంటి అందమైన ఇంట్లో సుందరమూర్తి సరస్వతికి ఒకగానొక కూతురు మహాలక్ష్మి. ఆమె తర్వాత వాళ్లకు పిల్లలు పుట్టలేదు. శ్రవణ్ కాంచనాలకి ఒక కొడుకు, 7 సంవత్సరాలు. తొడి కోడళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెల్లాగా ఉంటారు. ఆ ఇంట్లో అక్క చెప్పిన మాట చెల్లెలు, చెల్లెలు చెప్పిన మాట అక్క సాయం సారంగా వెళ్తూ ఉంటారు. 7 years old for Shravan Kanchana, while the bridesmaids are like their own sister. అమ్మా, నువ్వు కాస్త సైలెంట్గా ఉండవే, వదిన బాధపడుతుంది అని అంటాడు తల్లి దగ్గరికి వెళ్ళి చెవిలో చిన్నగా శ్రవణ్. అది సరేరా, ముహూర్తం టైం అయిపోతుంది, త్వరగా నువ్వు నీ భార్య వెళ్ళి కారెక్కండి, మీ వదిన వాళ్ళు మహాన్ తీసుకొచ్చి ఎక్కిస్తారు అని అంటుంది అంతే చిన్నగా లక్ష్మమ్మ. అలాగే అన్నీ తల్లితో చెప్పి శ్రవణ్ కాంచనాలు కారు ఎక్కుతారు. గంట సేపటి నుంచి ఒకే గదిలో ఉన్నారు ఆ ముగ్గురు. కానీ మాటలు ఏవీ రావడం లేదు. తల్లి మీద చాలా కోపంగా ఉంది మహా. తల్లి చేసిన తప్పుకి ఈరోజు తను చాలా బాధపడుతుంది. తల్లి తనకి కనుక పెళ్లి చేసి ఉండకపోతే ఈరోజు వారికి దూరంగా వెళ్ళవలసిన బాధ తప్పేది కదా అని మహా నమ్మకం. అందువల్లే తల్లితో వారం నుంచి అసలు మాట్లాడడమే మానేసింది. పాపం సరస్వతి కూడా ఏం తెలుసు, ఇలాంటి ఓ రోజు వస్తుందని తండ్రి వైపు ఒకసారి ఆశగా చూస్తుంది. వద్దని చెబతాడేమోనని మహా. కానీ సుందరమూర్తి మాత్రం దించిన తల ఎత్తకుండా నిల్చుండిపోయాడు. దాంతో ఇక చేసేదేమీ లేక మహా కళ్ళ నీళ్లు పెట్టుకుని వెళ్ళి కారు ఎక్కింది. కారు ఎక్కిన మహా దగ్గరికి లక్ష్మమ్మ వెళ్ళి, నువ్వేం బాధపడకు తల్లి, ఆయన మీ మేనమామే, స్వయానా మీ అమ్మకి అన్న, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని నమ్మకం నాకుంది, సంతోషంగా ఉండు తల్లి అని దీవిస్తుంది. ఇంటి ముందు ఉన్న అందమైన కారు ఆ ఇంట్లో ఉన్న ఆనందాల్ని అల్లర్లని కూడా తన వెంట తీసుకొని సుదూర తీరాలకి వెళ్ళిపోతుంది. గుమస్తా, ఈ ఇంటి గుమస్తా, ఇదేమన్నా పల్లెటూరా అని మనసులో అనుకుంటాడు రాజ్కుమార్. అక్కడికి వచ్చిన రాజారావు వైపు కూర్చోమన్నట్లు తన కళ్ళతోనే సైగ చేస్తాడు రాకేష్ వర్మ. రాజారావు సంశయించడం చూసిన గాయత్రి, వదిన నాకంటే బాగా వండుతుందని నాకు తెలుసైనా పర్వాలేదు, ఈ ఒక్కరోజు నా వంట తినండి అన్నయ్య, రోజు ఆయన చెప్పడం మీరు కాదనడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ నవ్వుతూ ప్లేట్ అందిస్తుంది రాజారావుకి. సరే, ఈరోజు ఏం మీటింగ్స్ ఉన్నాయో చెప్పు అంటాడు రాజారావు వైపు చూసి రాకేష్ వర్మ. ఎంత ఫ్రెండ్ అయినా కానీ రాజారావు ఒంటరిగా ఉండడమే రాకేష్ వర్మ అని రాజేష్ అంటాడు. అంతేకాని చనువు ఇచ్చాడు కదా అని చంక ఎక్కే టైప్ కాదు రాజారావు. ఈరోజు చిన్నబాబుకి బోర్డు మీటింగ్ ఉంది. ఇక మీరు కొత్తగా మన కంపెనీలో చేరిన వాటాదారుల ఫైల్స్ మీద సంతకాలు చేయాలి అంటూ ముగిస్తాడు రాజారావు. అంతేనా, నాకేం లేవా అని కోపంగా అడుగుతాడు రాజ్కుమార్. రేపు 1వ తారీఖు కదా బాబు, ఆ రోజు బ్యాంకులో డబ్బులు డ్రా చేసి జీతాలు ఇవ్వాలి ఆఫీస్లో వర్కర్స్ అందరికీ. ఆహా, నేనేమో అందరికీ జీతాలు ఇవ్వాలి వర్కర్ లాగా, మీ అందరికీ బోర్డు మీటింగ్లు, సంతకాలు, ఫైల్స్ ఇలాంటివన్నీ కోపంగా మాట్లాడతారు రాజారావుతో రాజ్కుమార్. రాజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కఠినంగా అన్నాడు రాకేష్ వర్మ. నేనేం మాట్లాడలేదు, మీరే అంటున్నారు నాకేం ఇవ్వనని. పెద్ద పెద్ద పనులన్నీ నాకంటే చిన్నవాడు చూసుకుంటాడు, చిన్న చిన్న పనులన్నీ నేను చూసుకోవాలా? ఇక పెద్ద పనులు చిన్న పనులు అని ఏముంటాయి రాజ్? సరే అయితే నేను బోర్డు మీటింగ్కి వెళ్తాను, తమ్ముడిని జీతాలు ఇవ్వమని చెప్పు అని అంటాడు రాజ్. అన్నయ్య, నువ్వు బోర్డు మీటింగ్ని క్యారీ చేయలేవు, నీకు జీతాలు ఇవ్వడమే కరెక్ట్ అని అంటుంది ప్రియా. రాజ్కుమార్ ప్రియాని ఒకసారిగా చూశాడు.
రేపటి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అప్పటి వరకు సమీక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.